స్పీడ్ మీకు పొద్దున లేదయ్యా. డైలాగులు ప్రిపేర్ అయ్యావా? అయ్యాను మ్యామ్. అందరూ వచ్చేసారు. అందరూ వచ్చారు మేడం. ప్రసాద్ సార్ ఒక నిమిషం చెప్పండి. ఫ్రీగా ఉన్నప్పుడు ఈ పౌచ్ ని దేవుడి హుండీలో వేసేస్తాను. ఓ షూర్. లోపల ఏముందో చూడకూడదు. నేనా? నన్ను నమ్మి ఇంత కాన్ఫిడెన్షియల్ జాబ్ అని అప్పచెప్పారు. దీన్ని ఎంత పర్ఫెక్ట్ గా పూర్తి చేస్తానో చూడండి. మీరే షాక్ అయిపోతారు. బయలుదేరదామా? పగటిపూట చూసిన యాక్షన్. పగటి పూట ఈ అలలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో రాత్రి పూట అంత తీవ్రంగా ఉంటాయి. ఏంటి మీ గొడవ? డాక్టర్ తో నన్ను కొట్టి. కెమెరామెన్ గారు, డైరెక్టర్ గారు ఒక వస్తువు ఇచ్చి ఉండి లేమని చెప్పారు. వచ్చే దారిలో గుడి ఎక్కడ తగలలేదు. సరే రేపేద్దామని ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకున్నాను. ఈ టూమిరి గారు దాన్ని తీయడానికి ప్యాకెట్లో చేయడుతున్నాడు. నేను పెట్టలేదు సార్. కొట్టేసి చెప్పు. నేను పెట్టలేదన్నా. రండి, వచ్చేమిటో మీరే కనుక్కోండి. పొంగుంటే ప్యాకెట్లో చేయండి. చూడ బుద్దుందా మీకు? మాటలు కాదు, రక్తం వచ్చేలా కొట్టుకోండి. అప్పుడు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోగలను. ఆయన తరఫున నేను సారీ అడుగుతున్నా. మన మధ్య ఎందుకు గొడవ? డేలో తీసిన ఫుటేజ్ చాలు, అన్ని తీసుకురండి, వెళ్దాం. రాని సంగతి చెప్తా. ఏ తప్పు చేయండి ఆమె చేసుకున్నాడన్నా, వదలకూడదన్నా. సమస్య వచ్చేంత వరకేరా ఈ ఆర్నాడు సైలెంట్ గా ఉంటాడు. సమస్య వచ్చింది కదా నీ నిప్పులా ఉంటానండం తప్పు అయిపోయింది. నువ్వు వాడితో కలిసిపోయావా? ఏం చేస్తున్నారా? సిగ్గులేదు. ఆ మాట నువ్వు అంటున్నావా? సరే సరే, అందరూ రండి. చాలా రోజులుగా తాళ వేసి ఉంచిన ఇల్లు. పాపం పిచ్చోడు మనల్ని చూసి భయపడి చూడా రాగా. వస్తున్నానండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటండి అందరూ ఇలా భయపడిపోతున్నారు? మీ అందానికి, మీ టాలెంట్ కి, మీ తెలివితేటలకి వీళ్ళంతా మీకు సెట్ అవ్వరు. వీళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం నా వల్ల కాదు. ఇదిగో ఈ పంటను చూడండి, గంపలు తింటాడు. ఎందుకు భయపడ్డావు నువ్వు? కొండముచ్చులాగా. నేను జాయింట్ ఫ్యామిలీలో పుట్టా. ఓకే. నలుగురితో కలిసి పడుకుంటేనే నాకు నిద్ర వస్తుంది. మీరు పర్మిట్ చేసి ఒక బెడ్షీట్ ఇస్తే బాత్రూమ్ లోనే పడుకుంటా. బాత్రూమ్ అనగానే ఓకే అంటాడు చూడు. అయితే ఓకేరా. చూసావా? మన డ్యూటీకి ఎసరు పడుతున్నాడే. నువ్వు బాత్రూమ్ లో పడుకోనక్కర్లేదు కానీ నా